కవిత కవిత ఎవరు? కవిత బీసీయా? కవిత బీసీయా? ఎప్పుడైంది కవిత బీసీ? ఎల్పీ లీడర్ బీసీకి ఇవ్వమనుండ్రి, పార్టీ అధ్యక్ష పదవి బీసీకి ఇవ్వమనుండ్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీకి ఇవ్వమనుండ్రి. 10 ఏళ్ళు మా నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 50% బీసీలకు మంత్రి పదవి ఇవ్వలేదు, తప్పైందని చెప్పలేసుకోమనుండ్రి. 10 ఏళ్ళు మేము అధికారం ఉన్నప్పుడు పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టలేకపోయినాం, తప్పైందని చెప్పలేసుకోండ్రి. ఇచ్చిన 3 బీసీ మంత్రి పదవులలో ఒక బీసీ మంత్రిని రాత్రి వీకేసినాం, తప్పైందని చెప్పమనుండ్రి. చేసిన తప్పులన్నింటికి గన్ పార్క్ నుంచి అసెంబ్లీ దాకా పోయి ఏ అమరవీరుల స్తూపం నచ్చితే అమరవీరుల స్తూపం దగ్గర క్షమాపణ కోరుండ్రి. ఇలా కవితమ్మ వచ్చి బీసీలు అంటే అధికారంలో ఉన్న 10 ఏళ్ళు బీసీలు ఎందుకు గుర్తుకు రాలేదు? అవకాశం ఉన్న ప్రతి సందర్భంలో బీసీలను మీరు డౌన్ ఫాలోయింగ్ చేసి ఎల్పీ లీడర్ ఇయ్యరు, పార్టీ ప్రెసిడెంట్ ఇయ్యరు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇయ్యరు. ఏమిచ్చిరన్న వాళ్ళు? అధికారం అనుభవించే ప్రతిసారి మీరు అనుభవిస్తారు. అధికారం పోయిన తర్వాత బీసీ ఉద్యమాలంటే ఎట్లా ఎవరు నమ్ముతారు? అందుకని దయచేసి స్వామి వివేకానంద చెప్పినట్టు బోధించే కంటే ముందు ఆచరిస్తే మంచిదని మా చెల్లెకి నా సూచన.